మీరు చెప్పినట్టే వింటాను, మీరు చెప్పినట్టే ఉంటాను. ప్లీజ్ లక్ష్మి గారు. ప్రామిస్? ప్రామిస్? మీరు సంతోషంగా ఉండడం కోసం మీరు చెప్పినట్టు నా నీ తాళిని దాచేస్తానులేండి. నువ్వు కాలేజ్లో అడుగుపెట్టిన ప్రతిసారి నువ్వు ఇలాగే ఉండాలి. ప్రామిస్ చేయి. ప్రామిస్ చెయ్యండి. ఓకే, నువ్వు నీ లిమిట్స్ లో ఉన్నంత వరకు నాకు ఓకే. లక్ష్మి గారు, ఎలా అయినా మిమ్మల్ని మార్చుకుంటాను లక్ష్మి గారు. ఎప్పటికైనా మీరే నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. మీరు నేను భార్యాభర్తలం అని మీ నోటితోనే అనిపిస్తాను. మధుబాబు, నీలే బాసేసానా? నేను నీ మెళ్ళో తాళి కట్టాను. నువ్వు కట్టింది తాళి కాదు, తాడు. ఇద్దరు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంట ఎంత కష్టపడుతున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సో పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా పిల్లలకి పెళ్లి చేయకూడదు, పిల్లలకి ఇష్టం లేకుండా పెద్దవాళ్ళు కూడా ఒప్పించకూడదు. కాకపోతే పెద్దవాళ్ళు ఏదైనా పెళ్లి చేశారంటే దాంట్లో చాలా రీజన్స్ ఉంటాయి. సో పిల్లలు అది కూడా తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలి. మీరు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి తర్వాత జోడి ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. మీరు వెళ్ళండి. ఆల్ రైట్, మరి టీమ్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్న కాంటెస్టెంట్స్ త్రిష అండ్ విక్రమ్. త్రిష అండ్ విక్రమ్, ఇది టీమ్ రౌండ్. సో మీకు ఏ టీం వస్తుంది అనేది మాకు కూడా తెలీదు. దాంట్లో కొన్ని చీటీలు ఉన్నాయి. ఒక చీటీ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏ టీం వస్తుందో చూద్దాం. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఒక పెళ్ళైన అబ్బాయిని పెళ్లి కాని అమ్మాయి ప్రేమిస్తుంది. సో అలా పెళ్ళైన అబ్బాయిని పెళ్లి కాని అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ అవుతుంది, తన జీవితం ఎలా ఉంటుంది అనేది మీరు చేసి చూపించాలి. ఓకే, మరి వీళ్ళ టీం స్టార్ట్ చేద్దాం. ఏంటి విక్రమ్, ఈ మధ్య లక్ష్మిని వెంట పెట్టుకుని తిరుగుతున్నావు? నాతో అస్సలు మాట్లాడలేదు. నేనొక దాన్ని ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయావు. త్రిష, నాకు పెళ్ళైందని నీకు తెలుసు కదా, అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? నీకు పెళ్ళైంది, కానీ ఆ పెళ్ళంటే నీకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి కంటే నేనంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదా విక్రమ్. లేదు త్రిష, పెళ్లికి ముందు నేను ఇష్టపడ్డ మాట వాస్తవమే. నాకిప్పుడు పెళ్ళైపోయింది. అలా చెప్పకు విక్రమ్, నాకు నువ్వంటే ప్రాణం. నువ్వు లేకుండా నేనుండలేను విక్రమ్. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా నేనంటే ఇష్టమే త్రిష. నీకు నేను కాకపోతే ఇంకొకరు దొరుకుతారు, కానీ ఆ అమ్మాయికి అలా కాదు. ఆ అమ్మాయికి అన్నీ నేనే. పాపం పిచ్చి పిల్ల, నేనంటే పడి చచ్చిపోతుంది. తనకు అన్యాయం చేసి నేను యాక్సెప్ట్ చేయలేను. విక్రమ్, నువ్వు అలా మాట్లాడితే నాకు పిచ్చి పట్టినట్టుంటుంది. ప్లీజ్ త్రిష, అర్థం చేసుకో. అయినా నీకేం తక్కువ? అందంగా ఉంటావు. నువ్వు ఒప్పుకుంటే నిన్నెవరైనా పెళ్లి చేసుకుంటారు.
ఎవరో కదా నాకెందుకు విక్రమ్? నువ్వు చేసుకో. కావాలంటే నీ భార్యకి ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసేద్దాం. త్రిష త్రిష పిచ్చి పట్టిందా నీకు? నేనైతే ఆ అమ్మాయిని మోసం చేయలేను. ప్రస్తుతానికి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు. అలా అని ఆ అమ్మాయి లేకుండా కూడా నేను లేను. ఆ అమ్మాయే నా భార్య. నేను ఈ మాట చెప్తే కూడా తను గాల్లో తేలుతుంది తెలుసా? నువ్వు భలే చెప్పకు విక్రమ్. నాకు నాకు దాన్ని చొప్పాయాలనిపిస్తోంది. చంపేయడం ఏంటి? నీలాంటి సైకో అమ్మాయిలు ఉండటం వల్లే ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. నీలాంటి అమ్మాయిలు ఉండటం వల్లే ప్రియుడితో కలిసి భర్తని మర్డర్ చేస్తున్నారు. ఛ! నా ఫ్రెండ్ అయ్యుండి ఇలా ఆలోచిస్తున్నందుకు దిగ్గుగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నా ఫ్రెండ్గా ఉండడానికి కూడా నీకు అర్హత లేదు. వెళ్ళిక నుంచి. సారీ విక్రమ్. ఛ! పెళ్ళైపోయిన నిన్ను ఇష్టపడి తప్పు చేస్తున్నానని నాకు తెలుసు. కానీ నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదని నువ్వు చెప్పావు కాబట్టే నేను నీ మీద అంత ఇష్టం పెట్టుకున్నాను. నిజంగా నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉంటానంటే నేను నీ లైఫ్లోకి రావాలని ట్రై చేయను. నేను నా భార్యతో హ్యాపీగా ఉండట్లేదు త్రిష. అలాని తనని మోసం చేసి నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. నువ్వెప్పటికీ నాకు మంచి ఫ్రెండ్, అంతే. ఒక ఫ్రెండ్గా నా లైఫ్లో నీకెప్పటికీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. నువ్వు లేకుండా నా లైఫ్ని కూడా ఊహించుకోలేను. అంత బెస్టీవి నువ్వు. థ్యాంక్స్ విక్రమ్. మనం ఎప్పటికీ ఇలాగే బెస్టెస్ లానే ఉందాం. సూపర్! మంచి మెసేజ్ థీమ్ తో సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. ఎంతో మందికి కనువిప్పు కలిగేలా చేశారు. మీలా ఆలోచించే ఫ్రెండ్స్ ఉంటే చాలా మంది మ్యారేజ్ లైఫ్ లు చాలా హ్యాపీగా ఉంటాయి కదా. మన జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయినట్టు అనిపిస్తుంది. మరి నెక్స్ట్ జోడీ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. మీరు రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ జోడీ పర్ఫార్మెన్స్ చూద్దాం. టీమ్ రౌండ్ లో 3 జోడీలు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. మరి ఈ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోతున్న ఆ 2 జోడీలు ఎవరో, ఈ రౌండ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శ్రీలక్ష్మి ఫైనల్కి రాకూడదు. ఒకవేళ ఫైనల్కి వచ్చిందంటే నేను ఓడిపోయే అవకాశం ఉంది. భగవంతుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీలక్ష్మి ఫైనల్కి రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిష వాళ్ళు కూడా ఫైనల్కి రావాలి. ఫైనల్లో త్రిష వాళ్ళతో మేం గెలవాలి.